ఏలూరు జిల్లా చింతలపూడిలోని గంటవారి వీధిలో టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ ప్రభాకర్, రవి, గణేశ్వరరావు, నాగభూషణంతో కలిసి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి నాయకులు మాట్లాడుతూ కొన్ని ఏరియాల్లో డ్రైనేజీలు లేక ఇళ్లలోకి మురుగునీళ్లు వస్తున్నాయని, ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేసేవారు లేక మురుగునీరుతో పాటు దోమలతో డ్రైనేజీలు నిండిపోయాయని, గంటవారి వీధి ఏరియాలో 2 రోజులకు ఒకసారి, అది కూడా 1 గంట మాత్రమే నీరు సరఫరా అవుతుందని, అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా పనిచేయాలంటే అది ఒక చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు అనీష్ కుమార్, జనసేన మండల అధ్యక్షులు మధు, బీజేపీ జిల్లా నాయకులు నారాయణరావు, జిల్లా రైతు కార్యదర్శి శేషగిరిరావు, సీనియర్ నాయకులు అప్పారావు, రామారావు, టౌన్ ఉపాధ్యక్షులు రాయప్ప తదితరులు పాల్గొనడం జరిగింది. బస్సుకి ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సులు, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇంట్లో వాడుకోవడానికి 4 నెలలు 5 నెలలు వస్తుంది కదా ఫ్యామిలీ కలవడానికి, అది 3 బండ్లు సరిపడుతున్నాం. అదేవిధంగా మనకి ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న సంవత్సరానికి 20,000 అవుతుంది. అదేవిధంగా స్కూల్కి వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే అమ్మఒడి కింద ఒకరికి వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 పడుతుంది. అదేవిధంగా ప్రతి నెల 20,000 రైతులకి, మహిళలకు వచ్చేసి 18 సంవత్సరాలు 1,500 నెలకు 1,500. అదేవిధంగా ఈ బీసీ పథకం బాగాలేదు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మన రోడ్లన్నీ నడువును పోతారు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కోసం వచ్చాక మీకు అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా 2 ఓట్లు సైకిల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.